మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి మీద మన సిద్దిపేట నియోజకవర్గంలో 153 మంది అక్కా చెల్లెలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో 59 కింద కూడా 120 మందికి పట్టాలు గురించి కార్యక్రమం చేస్తాము. అయితే ఈరోజు దాదాపు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు 11,014 మంది ఆడపిల్లలకు సహాయం చేస్తుంది. ఒకరు ఇద్దరు కాదు, ఇవాళ 153 మందికి ఇస్తున్నారు. ఇట్లా ఇప్పటి వరకు మన సిద్దిపేట నియోజకవర్గంలో 11,014 మంది ఆడపిల్లలు పేరింటి ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 93,23,09,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి మీరందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే, సరే మన తెలంగాణలో పెళ్ళైన తర్వాత మొదటి కాన్పు కూడా తల్లిగారులే చేయాలి, అంతే కదా. ఈ ఖర్చు తీరదో మళ్ళీ ఆ ఖర్చు శుభ అవుతుంది. అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే, సిద్దిపేటలో మెడికల్ కాలేజీ పెట్టించి మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాలి. ఇక్కడ మీకు దాదాపు 200 మంది డాక్టర్లు పెట్టించిన గవర్నమెంట్ హాస్పిటల్. ఒక ఆడవాళ్ళని చూసే మహిళా డాక్టర్లే 15-20 మంది ఉంటారు. అన్ని రకాల మత్తు డాక్టర్లు కానీ అన్ని రకాల డాక్టర్లను పెట్టి మంచి సదుపాయం సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం. అందువల్ల పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీ డబ్బు వృధా చేసుకోవద్దు. చక్కగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ కిట్ ఇస్తాం. ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ అని కూడా ఇస్తా ఉన్నాం. కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బయటకు రాగానే కేసీఆర్ కిట్, రెండు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టారు. అందువల్ల మీరు మన కోవిడ్ సెంటర్ దగ్గర ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వసతులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాము. అమ్మఒడి వాహనాలు కూడా పెట్టినాం. ఫోన్ చేస్తే అమ్మఒడి వాహనంలో తీసుకుపోతారు, పరీక్షలు చేస్తారు, మళ్ళీ తెచ్చి ఇంటికాడ దించిపోతారు. డెలివరీకి వచ్చినప్పుడు కూడా ఫోన్ చేస్తే మనాన్ని ఇంట్లో తీసుకుపోతారు. కారణంగా తల్లి పిల్లల్ని మళ్ళీ ఆటోకి లేకుండా ఇంటి దగ్గర దించిపోతారు. ఈ సౌకర్యాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మా అక్కా చెల్లెలకు అందరికీ కూడా పేరు మనం చేస్తూ, మరి మీ అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతో దీవించారు, మీ ఆశీర్వాదం కూడా అందించారు. నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ సేవ కోసం, మన సిద్దిపేట అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. జీవో 59 కింద కూడా పట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ₹1 లంచం ఎవరికి ఇవ్వద్దు, ఎవరు అడగద్దని తప్పిపోయేవారికి అడిగినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇది పేదలకు అందుకున్న సహాయం కనుక ఎవరు ఒక నయా పైసా కూడా ఎవరికి ఇవ్వవద్దని, వారికి ఎక్కడ కూడా అటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా పేరు మనం చేస్తూ, మరి అందరూ మాట్లాడేటప్పటికే లేట్ అయింది కనుక ఎవరిని మాట్లాడించడం లేదు. చెట్టు తీసుకొని పక్కన భోజనం కూడా ఏర్పాటు చేసినాం. మీ అందరికీ మంచిగా కడుపు నిండా అన్నం తిని చెట్టు తీసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.